హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యా సడ్డా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే జమలాపురం వెళ్తున్నాం. నేను మదిర వచ్చి 2 days అయింది. చంద్రిక తెలుసు కదా, తన ఎంగేజ్మెంట్ వ్లాగ్ చూసుంటే తెలిసి ఉంటుంది. సో మీరు కనుక ఎంగేజ్మెంట్ వ్లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో 2 days నుంచి జమలాపురం తీసుకెళ్తా అని చెప్పి నన్ను మదిర రమ్మంది, కానీ వచ్చాను కానీ ఇప్పుడు దాకా తీసుకెళ్ళలేదు. ఇవాళ కుదిరింది అనమాట మా అమ్మాయికి తీసుకెళ్ళటానికి. చూడండి, డ్రైవింగ్ ఈజ్ చంద్రిక ప్రద్యుమ్న. ఆడ వర్క్ చేసుకుంటా మాల్తీకి వచ్చింది, వీడు జస్సు. సో జమలాపురం ఎవరు గుడి? వెంకటేశ్వర స్వామి. చిన్న తిరుపతి అంటారు. చిన్న తిరుపతి అంటే ఇది కాదు కదా? ఇది కూడా చిన్న తిరుపతి అంటారు ఇక్కడ. ఫేమస్ ఫేమస్. మన నన్నైతే గుళ్ళ చుట్టూరా తిప్పుతుంది. మార్నింగ్ ఏమో నరసింహస్వామి కళ్యాణం అని చెప్పి వాళ్ళ ఊరు తీసుకెళ్ళింది గుడి. గైస్ చూడండి, కార్ లో ట్రైపాడ్ ఫిక్స్ చేస్తుంది. అది ఎట్లా ఫిక్స్ చేయాలో కూడా ఆమెకు అర్థం కావట్లా. మళ్ళీ ఏమన్నంటే యూట్యూబ్ కంటెంట్ చేస్తా, వైరల్ చేస్తా, ఎంకరేజ్ చేయరు మీరు. మా అన్నయ్య కష్టపడి యూట్యూబ్ వీడియోస్ తీయలేక అది తీసుకొస్తే అది ఎట్లా ఫిక్స్ చేయాలో ఆమెకు రావట్లేదు. కార్ లో అసలు ఎవరైనా ట్రైపాడ్ యూజ్ చేస్తారా ఫ్రెండ్స్? గైస్ చూడండి, రోడ్డు ఎంత బాగుందో. మీవేనా మొత్తం? మావే. 10 ఎకరాలు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన. మా తాతయ్య గాని అమ్మకపోయి ఉంటే మావే అయి ఉండే గైస్. అందరు తాతయ్యలు అంతేనా గైస్? ఎవరికో ఒకరికి ఏదో ఒకటి కొనుక్కోడానికి, మందు కోసం, వాటి కోసం ఇన్ని ఎకరాలు అమ్మేస్తారు గైస్. జస్ట్ 10 rupees కోసం ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి గైస్. మా తాతలు మమ్మల్ని వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు గైస్. అప్పటికప్పుడు తాగడానికి కొనుక్కున్న అమ్మేశారు గైస్. మా తాతగారు మాత్రం ఇట్లా చెప్పు, ఇక్కడ చెప్పు గైస్. చూడండి గైస్, లేకపోతే ఇవన్నీ మాయ అయి ఉండే గైస్. వాళ్ళు అమ్మేశారు. ఇప్పుడు మేము కష్టపడుతున్నాం. ఈఎంఐ ఇప్పుడు ఈఎంఐ కట్టుకుంటే కష్టపడాల్సి వస్తుంది. ఐటీ జాబ్ చేస్తూ నేనేం ఐటీ జాబ్ చేయట్లేదు. సో నేను చూపించిన రూట్ వచ్చేసి మదిర టు జమలాపురం. ఇక్కడ నుంచి ఒక 30 minutes అయితే పడుతుంది. సో లెట్స్ గో టు జమలాపురం, అక్కడ వ్లాగ్ తీసుకుందాం. ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది, చూపిస్తా ఉన్నట్టు. అదేం టెంపుల్? అది అమ్మవారి పేరేంటే నాకే తెలియదు, మీకేం చెప్పాలి? తప్పు చెప్పకూడదు గైస్, నాకు తెలియదు. పేరు ఐడియా లేదు, కానీ అమ్మవారిది. అక్కడ ఏంటంటే ఇదే రూట్ లో సంవత్సరాల నుంచి ఉంటున్నావు చంద్ర ఈ ఊర్లో? ఇదే రూట్ లో తిరుగుతాం కానీ నూకాలమ్మ తల్లి ఏదో గైస్. ఇదే టెంపుల్ చిన్నది, అమరలింగేశ్వర స్వామి గైస్. ఓకే. ఎల్లమ్మ తల్లి, ఉప్పలమ్మ. అక్కడ ఏంటంటే ఒక ఆవిడ పడుకొని మన గురించి ఒక చెప్తా ఉంటది, ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను వెళ్తే చెప్తాదా? ఇప్పుడు పద, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పించుకొని వస్తా. అంటే ఇవాళ మార్నింగ్ పూట రావాలి, లేదంటే ఫ్రైడేస్, ట్యూస్డే. గైస్ అసలు ఆమెకి ఏం తెలియదు గైస్ ఈ పిచ్చి దానికి. నేను కూడా సిద్ధు కూడా చెప్పించుకుంది, నేను కూడా చెప్పించుకున్నా. ఏం చెప్పారు నీకు? నీకేం చెప్పారు? పెళ్ళి అయిద్దని చెప్పారు గైస్ ఆమెకి. మంచి మొగుడేనా మీ ఆయన? అబ్బా, మరి హరి అని ఉంది, హరికృష్ణ అని ఉంది, కృష్ణుడే పేర్లోనే కృష్ణుడు. మనసు మాత్రం శ్రీరామచంద్ర. అరే పెళ్ళి చెప్తావా ఈ మాటలు? ఇప్పుడు చెప్పండి, ఇది రికార్డ్ అయింది ఆల్రెడీ. పెళ్ళైన తర్వాత మళ్ళీ రికార్డ్ చేసి వినిపిస్తా, చెప్తాదో లేదో తెలుస్తుంది. నీకు 25 సంవత్సరాలు వచ్చేలోపు పెళ్ళి అయిద్దని చెప్పింది. 25 సంవత్సరాలు వచ్చేలోపు ప్రతి అమ్మాయికి అయిద్ది దాదాపు. ఈమెకు కూడా అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ నవంబర్ కి ఏమవుతాయి. మా మాల్తీకి కూడా సంబంధాలు ఉంటాయి, చూడండి చేసేద్దాం. గైస్ నేనైతే రిజిస్టర్ మ్యారేజ్ గైస్, ఎవరైనా సరే. నా వల్ల కాదు ఈ ఫోటోలు, వ్లాగ్లు. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే దాక్కొని సెటర్లన్నీ వేస్తుంది. నోరు తెరిస్తే ముయ్యటానికి 1 గంట పడుతుంది. అందుకే ఇంకొకరు తక్కువే ఫ్రెండ్స్, వాళ్ళు ఇద్దరు గైస్. మా అమ్మాయి ఢిల్లీలో గైస్. వీళ్ళిద్దరు నన్ను ఇక్కడ సాగు ఢిల్లీలో ఉంది. అది కనుక వస్తే ఇంకా అసలు డబల్ ధమాకా అన్నమాట. ఇద్దరిని భరించలేము అన్నమాట మేము.
నాకు అను చందుకి నోట్ల నుంచి మాటే రాదు. మాటలు రావు. సైలెంట్ కిడ్స్ మేము. అది మాత్రం నమ్మితే అమ్ముకోవడమే గాయస్. లేదు ఫ్రెండ్స్, నిజంగానే నాకు రాదు. అవును, చిన్నప్పటి నుంచి రాకపోతే వసబోసారనమాట. ఇప్పుడేం వాగుతూనే ఉంది. వర్షం పడేలా ఉంది గాయస్, అందుకని వెదర్ చాలా బాగుంది. ఇప్పుడు లేకపోతే చెమట్లు. ఇక్కడ ఫుల్ ఎండలు గాయస్. మీకు ఎలా ఉంది కింద కమెంట్ చేయండి. చూసారా నేను చెప్పింది నిజమా కాదా? వాగుతూనే ఉంది, మైక్ పట్టుకుంది ఒకటి. నాన్ స్టాప్ గా ఫేస్ అయితే చూపించట్లేదు కానీ కంటిన్యూస్ గా వాయిస్. ఓకే గాయస్, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్. వీళ్ళు ఇంత మాట అన్న తర్వాత నాకు సిగ్గు లేదనుకుంటారు గాయస్ మీరు కూడా. ఓకే బాయ్. లేదు లేదు, నిజంగానే లేదు గాయస్. మా ప్రొఫెషనల్ డ్రైవర్ అన్నమాట. నాకు మాల్తీకి ఇద్దరికి డ్రైవింగ్ రాదు. నాకు వచ్చు గాయస్, నాకు వచ్చు. కానీ హైట్ ప్రాబ్లం గాయస్. ఇది పై సీట్ ఉంటే పెడల్ అందదు, పెడల్ ఉంది సీట్ అందదు. అలా ఏం లేదు గాయస్, నాకు వచ్చు. కానీ వీళ్ళు ఉంటారో ముందు జనాలు ఉంటారో లేదో వాళ్ళు ఇంకా వాళ్ళే చూసుకోవాలి. నువ్వు ఫ్రేమ్ లోకి రా అమ్మా, ఫస్ట్ ఫ్రేమ్ లోకి వచ్చి మాట్లాడు. పాపులర్ అవుతానేమో. లేదండి, మేనేజర్ మహేష్ ఎక్కడ వస్తాడు బేసిక్ గా. పాపం ఐటీ ఎంప్లాయ్ అన్నమాట. జాబ్ లో ఉంది, వర్క్ చేస్తూ ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని, ఇంకోండి చూడండి, ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని బిల్డప్ ఇస్తుంది. ఇప్పుడు పొరపాటున నా వ్లాగ్స్ కనుక వాళ్ళ మేనేజర్ చూస్తే ఎక్కడ జాబ్ పోయిద్దా అని భయపడి ఫ్రేమ్ లోకి రావాలి. ఎందుకు పోతుంది గాయస్? నా పని నేను చేసుకుంటున్నా. ఏం పని చేస్తావు? మౌస్ గదిలిస్తా ఉన్నా అటు ఇటు. మల్టీ టాస్కర్ గాయస్, నేను అదే చెప్పా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పా గాయస్. అరే అలా అని చెప్పి జాబ్ పక్కన పెట్టి నేను తిరగమని చెప్పలేదే. ఏది చెరువు ఎండిపోయింది, ఎండకి చెరువులో నీళ్ళు చాలా ఉండేవి. నువ్వు వెళ్ళి ఫిల్ చేయి బకెట్ తో. ఇగో ఇలాంటి నోడుతూ ఉంటది. చిట్టి తాటి కొంచెం లేవు చిట్టి ఎక్కడ గాయస్. నేను వచ్చి 10 రోజులు అవుతుంది. తాటి ముంజలు అడిగాను గాయస్. బెటర్ రేపు ఇప్పిస్తా. వద్దు, వాటి కోసం. నేను వచ్చి 2 days అయింది. నన్ను మదిరిలో మంచిగా తిప్పుతా అని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది గైస్. మా మదిరిలో రెనోవేషన్ జరుగుతుంది, అట్లే కూర్చోబెట్టింది. గానీ ఎక్కడికన్నా వెళ్దామని గానీ ఏం లేదు బిడ్డకి. చూడండి, తీసుకొచ్చి నన్ను బోర్ కొట్టిస్తుంది. తిప్పాను. నేను భార్గవ్ని బెంగళూరు పంపించి మరి నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని వస్తే నువ్వు ఇదా చేసేది. ఎక్స్క్యూజ్ మీ గైస్, మాదిరేం పెద్ద సిటీ కాదు గైస్, ఉండేది ఒక అంబేద్కర్. మార్నింగ్ తిరిగితే ఎక్కడ కందిపోతావా అని నేను నైట్ తిప్పాను. కొంచెం కార్ అయినా సరే పిల్ల వాడిపోయింది. అబ్బా, ఫ్రెండ్ రా, మన ఫ్రెండ్ నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయ పాప. ఇప్పుడు రాబోయేది మా ఊరు గైస్, అయినా నేను మా ఇంటికి వెళ్ళను గైస్. ఇల్లు వస్తుంది ఈ రోడ్ లో. ఈ రోడ్ లో మాల్తీ వాళ్ళ ఇల్లు. నా దగ్గర క్యాష్ ఉన్నాయిలే. హాయ్ గైస్, ఇప్పుడే 10 రోజుల నుంచి అడుగుతుంటే ఇప్పుడే ముంజలు కొని పెడుతున్నారు గైస్. అందుకే నేను అడుగుతుందంట 5 days నుంచి తాటి ముంజలు కావాలని. ఇప్పుడు దొరికే చూడండి ఎంత ఎక్సైట్మెంట్ అయిపోయిందో. ఎన్నుంటాయి? నాకు ఇప్పుడు కొట్టింది ఇవ్వండి. ఇప్పుడు అన్ని సో ఈ వేలో అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి రిసెప్షన్ ఇది ఎంట్రన్సా గుడికి? డబుల్ కవర్ వేయించాల్సిందా? డబ్బులు ఇక్కడ ఏంటి ఇచ్చేదా? అరే డబ్బులు ఇవ్వరా? ఈ రిటర్న్ లో వచ్చాడు. అదేంటి అట్లా తీసుకున్నా? ఒకటి అందులో ఉంది, ఇంకొకటి ఉంది. అది వాటర్ లేవు, నాకు వాటర్ కావాలి తాటి ముంజల్లో. అది వాటర్ పోయింది, బాడీలో వాటర్ పోయింది. లేదు నాకు దీంట్లో వాటర్. మీ ఎవరికైనా తెలుసా టేస్ట్? దీని లోపల వాటర్ వస్తుంది కదా, ఆ వాటరే టేస్ట్. వీళ్ళు వలిసేటప్పుడు పోగొట్టేసారు. తినండి మీరే.
క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. సో మీరు కనుక ఎంగేజ్మెంట్ వ్లాగ్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ మాల్తి అను సిద్ధుది, చందు వాళ్ళ చెల్లిది కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది అనమాట, మేము మా పైత్యం అని. 2 వీడియోలు ఉంటాయి దాంట్లో. ఒకటేమో పోయి సబ్స్క్రైబర్స్ కోసం సీసీ కెమెరా ముందు అడుక్కుంటారు, ఇంకొకటేమో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి అని ఒక వీడియో ఉంటది. చూడండి, అసలు షాక్ అయిపోతారు మీరు. ఆ వీడియో చూసి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తేనే వాళ్ళు వీడియోలు తీస్తారంట, అప్పటిదాకా తీయారంట. ఏం మాల్తి, నాకు కూడా చెప్పచ్చు. ఒక టార్గెట్ గైస్, ఎవరైనా అంతేగా గైస్, ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. మాకు మేము వీడియోస్ చేయాలంటే టార్గెట్ రీచ్ అవ్వాలి. ఏం మూవీలోనే డైలాగ్? ఏది? మేము మా పైత్యం మూవీలోది కాదు, డైలాగ్. గైస్ ప్లీజ్, మా నుంచి వీడియోస్ కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి. మేము మా పైత్యం కాదు, ఫస్ట్ ఒకళ్ళు ఒక ముగ్గురికి షేర్ చేయాలి, ఆ ముగ్గురు ఒక్కొక్క ముగ్గురికి షేర్ చేయాలంట. అట్లా షేర్ చేసుకుంటూ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ తీస్తారు, లేకపోతే తీయరు వీళ్ళు. నాకు కూడా కొంచెం ఆ ట్రిక్ వర్కౌట్ అయిద్దామో చూద్దాం. ప్లీజ్ మీరు కూడా అట్లా ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అట్లా ఒక్కొక్కరు ముగ్గురికి పంపించాలి, సబ్స్క్రైబ్ చేసుకోమని. స్టాలిన్ సినిమా చూసారా ఫ్రెండ్స్? అందులోదే కొట్టేశారు వీళ్ళు. అది కాపీ రైట్స్ మావే గైస్. మేము మా పైత్యం యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కాపీ రైట్స్ అన్నమాట. ఇది స్టాలిన్ మూవీ వాళ్ళే కాపీ చేశారు వీళ్ళ నుంచి బేసిక్ గా అని వీళ్ళు చెప్పుకుంటారు. ఆ మూవీ తీసినప్పుడు వీళ్ళు పుట్టను కూడా పుట్టలేదు. పాయింట్ ఏంటంటే చూడటానికి భర్తల్లాగా ఉన్నారు కానీ చిన్నపిల్లలే పాపం. సో మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే టెంపుల్. ఇదే టెంపుల్ కాదు గైస్, ఇది కింద పైకి వెళ్ళాలి మనం. ఇంకా ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. చిన్న తిరుపతి అంటారంట, తిరుపతి ఉంది, మెట్లు లేవు కాబట్టి కొంచెం చిన్న చిన్న మెట్లు ఉన్నాయి. అందున్నాయా? ఎక్కితే తెలుస్తుంది చిన్నదో పెద్దదో. ఎన్ని ఉన్నాయి మెట్లు? ఎక్కువ తెలుసు. సో ఫుల్ గా కోతులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కోతులు అంటే భయమే, ఎవరు ధైర్యవంతులు కాదు. మరి ఇప్పుడు భయం లేదా ఎవరికి? లేదు. సరే పదండి చూస్తాం. మా ఇద్దరిని తీసుకెళ్ళండి అమ్మ, చందు నేను, మా ఇద్దరం చిన్నపిల్లలు మాత్రం పిరుకోవాలి. లెట్స్ గో. చందుకి అయితే మంకీస్ తో చాలా స్టోరీస్ ఉన్నాయి. నాకు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్నప్పుడు చాలా స్టోరీలే. నన్ను చిన్నప్పుడు గీరింది, అందుకే కోతిలా చేస్తా అని అందరూ అంటారు. తీస్తా. సో మేము ఇట్లా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే వినాయకుడి గుడి ఉందండి, మాకు దర్శనం అయిపోయింది. సో ఫస్ట్ అయితే దేవుని దర్శనం చేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి గుడికి అయితే రావాలంట. మేమైతే పైకి వెళ్తున్నాము. సరే పూజారి గారు, సరే పైన గుళ్ళో తీయను. ఓకే. సో పూజారి గారు అయితే ఇన్స్ట్రక్షన్స్ అండి, దేవుడు మాత్రం తీయొద్దు, ఎక్కడైనా తీసుకోండి కానీ అని చెప్పి, ఫోన్ లాగేసుకుంటారని. సో మేమైతే దేవుడిని అయితే చూపించట్లేదు, ఊరికే పైన రికార్డ్ చేస్తున్నాను. ఇది కూడా నేను అడిగే తీస్తున్నానండి, గుడి లోపలికి ఫోన్ అయితే వెళ్ళలేదు. చాలా మెట్లు ఉన్నాయి. గైస్ ఇప్పుడే ఇద్దరు ఊపుకుంటూ వస్తున్నారు గైస్, అలసిపోయారు కానీ బ్లాగ్ కోసం అని రెస్ట్ తీసుకొని కదా బండ చెప్పింది గైస్. ఒక కొండని ఇంకొక కొండ ఎక్కింది. సో పైకైతే వచ్చాము, లోపలికైతే తీసుకెళ్ళట్లేదు గర్భగుడిలోకి. గైస్ ఇదే తులాభారం గైస్. మాల్తీని అక్కడ కూర్చోబెట్టి దేన్నో దాన్ని గైస్. ఇది అద్దాల మండపం గైస్, లోపల చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఎందుకో క్లోజ్ చేశారు గైస్, కానీ చాలా బాగుంటుంది లోపల మాత్రం. ఒకసారి ఆ బల్లులు చూపి, బల్లులు ఏ కలర్లో ఉండాలి ఆ కలర్లోకి వచ్చాయి. రాక్షస్ బల్లులు అనుకుంటా అవి గైస్. ఆ బల్లులను చూపెడితే ఇంకెప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఎవరికైనా భయం? నాకైతే అదురు గైస్, వణికిపోతాం బల్లు అంటే. ఏంటిది ఇది? ఓకే, ఇది శ్రీవారి పాద మండపం అంటారు గైస్,
కానీ ఇప్పుడు లోపల గేట్ వేసి ఉంది, మీకు దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను, అందుకని ఇట్లా సైడ్ నుంచి తీస్తున్నాను గైస్. ఇది శివాలయం గాయస్. నేనైతే శివభక్తురాలని, మీలో ఇంకెంతమంది శివభక్తురాలు ఉన్నారు గాయస్? ఇదంతా చుట్టూ గాయస్, చూడండి గాయస్. హాయ్. ఇవేంటో గాయస్, నేను వీడియో తీస్తుంటే ఆమె హాయ్ అని చెప్తుంది కొత్త దానిలాగా. చంద్రిక, ఈ వ్లాగ్ నాదే అండి, పొరపాటున వేరే ఛానల్ అనుకోవద్దు, శ్రీవిద్యా సడ్డానే. కాకపోతే నాకన్నా ఎక్కువ ఈ వ్లాగ్లో మాలతీయే ఉంటుంది గైస్. నేనే ఉండను గైస్, ఉండదు, కానీ వాయిస్ ఓవర్ మాత్రం మాలతీదే ఉంటుంది. సో మమ్మల్ని అయితే లోపల వీడియో తీనివ్వలేదు, ఫోన్ అయితే తీసుకొని హుండీలో వేస్తామన్నారు. మేము ఇంకా రికార్డ్ చేస్తే ఒక పిచ్చి మంది దొరుకుతున్నారు చూడండి గైస్. ఆమెమో పాపం పిల్లగాడిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది, 2 మెట్లు దిగంలో దిగలేకపోయి ఆగింది గైస్. ఇప్పుడు ఈ రాడ్ ఫోన్ లో ఛార్జింగ్ గైస్ ఊడిపోయేది. ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం, బాయ్. ఎండ్ చేయట్లా నేను, వెయిట్. సో ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ అయితే ఫోన్ లో అయితే ఛార్జింగ్ లేదు. మమ్మల్ని అయితే లోపల రికార్డ్ చేయనివ్వలేదండి, అంతకు మించి వీలైనంత వరకు కవర్ చేశాను చుట్టూరు. సో మా దర్శనం అయితే అయిపోయింది. మేము పైన వీడియోస్ ఇద్దామన్నా మాకు వీలైనంత వరకు అయితే కవర్ చేసాం, కానీ ఎక్కువ కవర్ చేయడానికి అయితే అలౌ చేయలేదండి. ఇంకెక్కువ రికార్డ్ చేస్తే తీసుకెళ్ళి హుండీలో వేసేస్తా అన్నారు ఫోన్ మైక్ అంతా. సో అక్కడ పూజారులు అయితే మైకుని చూసి మన సీక్రెట్ కెమెరా ఏమన్నా తెచ్చుకుందామేమో అని చెప్పి వాళ్ళు చాలా డౌట్ వచ్చింది. లేదు మైక్ ఇట్లా యూట్యూబర్ అది ఇది అని చెప్తే దే ఆర్ ఓకే విత్ ఇట్, కానీ రికార్డ్ అయితే చేయొద్దన్నారు. సో మేమైతే వీలైనంత వరకు రికార్డ్ చేసాము. మీకు స్టోరీ, గుడి గురించి స్టోరీ అదంతా చెప్పిద్దాం అనుకున్నాను పూజారితో, కానీ వాళ్ళు ప్రధాన అర్చకుడిని అడగమన్నారు. కాకపోతే మా ఆయన కొంచెం బిజీ ఉన్నారు, టైం పడుతుందని మేము రిటర్న్ అయిపోయాము. సో మేమైతే మళ్ళీ ఇప్పుడు బయటికి వచ్చేసి గుడి బ్యాక్ సైడ్కి అయితే వచ్చామండి. వ్యూ చల్లగా ఉంది కదా అని చెప్పి కార్లోనే కూర్చున్నాము. ఒక 5 minutes అయ్యాక మేము బయటకు వెళ్ళి వ్యూ అదంతా చూపిస్తాను. వీళ్ళిద్దరు చూడండి, ఎక్కడ మాకు తాటి ముంజలు పెట్టాల్సి వచ్చిద్దా అని చెప్పి దొంగల్లాగా వచ్చి కవర్ మొత్తం తినేసావే గైస్. నేను ఒకటే తిన్నా గైస్. ఎన్ని తిన్నావు? ఒక్కటే తిన్నా గైస్, ఇది సెకండ్ గైస్. సెకండ్ కవర్ మొత్తం ఎవరు తిన్నారు? కోతులు వచ్చి తినేసాయా? జషుగాడు కొంచెం తిన్నాడు, మేము కార్ లో ఫోన్ ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టుకుంటే వీళ్ళు బయట కూర్చొని కవర్ తినేసారు గైస్. వచ్చిందే అక్కడ 14 గైస్. అన్ని నిందలేస్తారు చూడండి. గుడి బ్యాక్ సైడ్ ఎందుకు చెప్పరా, చాలా పీస్ఫుల్ ఉంది, చాలా బాగుంది. సో మేమైతే ఆ గుడి నుంచి రిటర్న్ వస్తుంటే ఇక్కడ అమ్మవారి గుడి కనిపించింది. సో ఇది కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అన్నట్లు వచ్చాము. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇందాక మనం దర్శనం చేసుకున్నాం కదా జమలాపురం టెంపుల్, వెంకటేశ్వర స్వామి, అదే ఆ టెంపుల్. సో అటు నుంచి ఆన్ ద వే మేము వెళ్తుంటే మాకు ఈ టెంపుల్ కనిపించింది. ఇది కూడా కొంచెం కొండ మీదే ఉంది. సో ఫేమస్ అనుకుంటా అమ్మవారి టెంపుల్. సో దర్శనం చేసుకోవడానికి వచ్చాం. సో మేమైతే టెంపుల్ నుంచి ఇంకా రిటర్న్ వెళ్తున్నామండి. మధిర వెళ్ళే దారిలో ఇంకో మాలతీగాడు ఏ ఊరు ఉంటుంది. సో మధ్యలో వెళ్ళి ఆంటీ వాళ్ళని కలిసేసి ఇంకా డైరెక్ట్ మధిర వెళ్ళిపోతాం. సో చూడండి ఏం పెట్టదంట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యా సడ్డా.